రైట్. ఇప్పుడు చిరంజీవి గారు మొన్న కామెంట్ చేశారు. మీరు విన్నారో లేదో? నాకొరే ఒక వారసుడినివ్వురా రామ్ చరణ్ అని పాపం ఆయన బాధ ఆయన ఎట్లా అంటున్నాడంటే, ఆడపిల్ల హాస్టల్‌లో వార్డెన్‌లా ఉంది నా పరిస్థితి అంటున్నాడు ఆయన. ఇంటి నిండా ఆడపిల్లలే ఉన్నారు. మన లెగసీని కంటిన్యూ చేయడానికి ఒక వారసుడు కావాలని అంటున్నాడు. మరి ఆయనకు ఆ వారసుడొచ్చే యోగం ఉందా లేదా? సినీ నటుల గురించి నాకు అంతగా తెలీదండి. ఆయన సినీ సి నటుల ఆయన గురించి మనిషే గదండీ. సినీ నటుడు అవుతాయండి పాపం ఆయన చిరంజీవి గారు. ఆయన జాతకం పాపులర్‌గా ఉంటది. అట్లాగే ఆయన గురించి కాదుగా. ఇప్పుడు రామ్ చరణ్ వారి జాతకం తల్లిదండ్రుల జాతకాలు 2 పరిశీలించాలి. ఓకే. ఎవరి ఎటు తల్లిదండ్రులు? జన్మనిచ్చే తల్లిదండ్రులు. ఆ! 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 రైట్. ఈయన చెప్పానుగా అటు 7 తరాలు, ఇటు 7 తరాలు ఉంటాయి. ఆ! ఏ లోపం చెప్పాను ఇన్ని రకాల సంతానం, ఇన్ని అవును. రకాల లోపాలు. అవును. సో, అందులో ఏ లోపం వల్ల రావట్లేదు. ఓకే. ఎవరి వల్ల రావట్లేదు. ఓకే. అది కరెక్ట్ టైమింగ్స్ ఎవరైనా ఇస్తే మనం ఆ! కారణాలు, నిర్వహణలు చెప్పొచ్చు. ఓకే. సో, అవన్నీ చూడాలి. కానీ వాళ్ళు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇవ్వరు కదా! ఇవ్వరా? వాళ్ళు ప్రముఖులు మరి వాళ్ళయన్నీ ఆళ్ళ దగ్గర అవునవునవును. ఉంటే వాళ్ళకి ఆల్రెడీ ఆస్థాన విద్వాంసులు, ఆస్థాన జ్యోతిషులు అటువంటి వాళ్ళు ఉంటారు. ఓకే. వాళ్ళ కోసం మనకి అచ్చచ్చచ్చ! వాళ్ళకి మాత్రం ఇస్తుంటారు. ఓకే. రైట్. అట్లాగే విన్నాను గురుగారు. కృష్ణంరాజు గారు ఉన్నారు గదా! హీరో హ్మ్. కృష్ణంరాజు. హ్మ్. హ్మ్. ఆయనకు గూడా మగపిల్లలు లేరసలు. హ్మ్. ఆయన సంతానం కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు మగపిల్లాడు కలగాలని. హ్మ్. ఇద్దరు భార్యలు హ్మ్. ఆయనకి. ఇద్దరు అవునండి. భార్య భార్యలకి చనిపోయారు. ఒకటి చనిపోయింది. పుత్రకామేష్టి యాగం చేశాడంట ఆయన. హ్మ్. ఎన్నో పూజలు చేశాడు. పుత్రకామేష్టి యాగం గూడా చేశాడు. హ్మ్. అయినా సంతానం కలగలేదు. అంటే హ్మ్. పుత్రకామేష్టి యాగం చేస్తే పుత్రుడు పుడతాడా? పుత్రకామేష్టి యాగం అనేది ఈ కాలానిది కాదు. ఓకే. వేదకాలానికి, పురాణ కాలానికి సంబంధించింది. అవును. దానికి కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు, నియమాలు, హవిస్సులు, ద్రవ్యాలు ఓకే. ఉంటాయన్నమాట అవి. ఆహ్, ఈ దాన్ని ఒక పదార్థం అంటారు వండింది. అది. వాళ్ళు హ్మ్. తయారు చేసి ఇస్తారన్నమాట. అది తింటేనే అవుతది. ఓకే. ఈ కాలంలో అంత పర్ఫెక్ట్‌గా చేసేవారున్నారని నేను అనుకోను. హ్మ్. ఇక తర్వాతొచ్చి ఏ రకమైన శాపం ఉన్నది అనేది చూడాలన్నమాట. ఆ! సో, దాని ప్రకారం వస్తది. ఓకే. వారికి పుత్ర సంతాన యోగ్యం లేనప్పుడు సంతానం అనేది కలగటం కష్టం. ఓకే. జనరల్‌గా ఈ ఈ కులాల్లో, యుద్ధ కులాల్లో పూర్వకాలంలో శత్రు సంహారం చేస్తారు కదా! అచ్చచ్చచ్చ! శత్రువులు చనిపోతారు కదా! ఆ శత్రు శాపంతో ఇటువంటి కులనాశనం, ఓడియమ్మ! వంశం ఆ! ఆగకూడదు. ఆ! ఆ! సో, ఎవరైతే ఇదివరకు యుద్ధాలు చేసి శత్రు సంహారం చేసినప్పుడు ఆ! రాజులకు, ఆ! ఆ! ఆ కాలం యుద్ధాలు చేసి శత్రు సంహారం చేశారు కదా! ఆ శత్రువులు కుల అచ్చచ్చా! నిర్మూలన, వాళ్ళ వంశ నిర్మూలన మొత్తం వంశాన్ని తుదముట్టించేశారనుకోండి. ఆ! ఆ శాపం ఇటు వస్తా ఉంటది. సో, ఈ వంశం కూడా తుదముట్టింపు అయిపోద్ది. ఓడియమ్మ! సో, అందుకోసం ఇదివరకు ఎవరంటే రాజులు యుద్ధాలు చేసి రాజ్యాలకొచ్చిన తర్వాత అటువంటి పాపాలన్నీ పోవటం కోసం, పరిహారం కోసం ఒక దేవాలయం నిర్మించేవారనమాట. ఓకే. దేవాలయం నుంచి అక్కడ నిత్య పూజలు దాన్ని చేయటం, దాన్ని అనుసరించటం అయి చేసేవారు. అయన్నీ ఓకే. పాపాల పరిహారం అంటారు. ఓకే. 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 అటువంటి ఈ కాలంలో లేవు కదా! సో, అది. సో, ఓహ్! ఇప్పుడు వీరి స్థితిని బట్టి ఎటువంటి పరిస్థితి ఉన్నది అనేది ఓకే. చూస్తే ఆ! చెప్పింది. దానికి తగిన సూచన. రైట్. గురుగారు ఈ మన కౌరవులు హ్మ్. మట్టి కుండలో పుట్టారంటారు గదా! అది ఎట్లా సాధ్యమైంది గురుగారు? ఇప్పుడు అది గూడా మీరనే అప్పటి ఐవీఎఫ్ అనుకోవాలా అది? ఐవీఎఫ్. ఐవీఎఫ్ అనేది ఇప్పటిది కాదు. ఇదివరకు మట్టి కుండలో పుట్టలేదు వారు. వాళ్ళు గాంధారి గర్భం విచ్ఛిన్నం జరిగిందనమాట. ఆ! గాంధారి గర్భాన్ని అప్పుడు వ్యాసుడొచ్చి సంరక్షించి ఈ 101 కుండల్లో పెట్టాడు. కుండ అంటే ఘటం. ఆ! ఘటం అంటే సెల్ ఇంగ్లీష్‌లో. ఆ! ఘటోద్భవుడు ద్రోణుడిని కూడా కుంభసంభవుడు అంటారు. ఓకే. కుంభసంభవుడు అంటే కుండలో పుట్టాడు అంటారు అందరూ. అవును. అది మిస్‌కాన్సెప్షన్. దట్ ఓకే. ఈస్ ఎ సెల్ అన్నమాట. టెస్ట్ ట్యూబ్ అన్నమాట. అచ్చచ్చా! ఇప్పుడు టెస్ట్ ట్యూబ్ బేబీలందరూ కుంభసంభవులే. అవును. అందరికి ఐవీఎఫ్ చేస్తున్నారు ఆ! కుంభసంభవం. అవును. ఆ! ఆ రకంగా అప్పుడు ఆయన ఒక్కొక్కడిని తీసి ఆ పిండాల్ని పరీక్షించాడు. ఇప్పుడు దాన్నేమంటారంటే సొమాటిక్ సెల్స్ అంటారనమాట. ఆ! సొమాటిక్ సెల్స్ అంటే కొన్ని కొన్ని అరటి చెట్లు అటువంటి వాటికి ఆ! అరటిపండు విత్తనం ఉండదు. అరటిపండు నాటితే అరటి చెట్టు రాదు. ఆ! దాని రూట్ తీసుకుంటారు. ఓకే. ఓకే. దుంప. లేకపోతే ఇంకా టెక్నాలజీ ఏమైందంటే ఆ అరటి చెట్టు కాండం తీసి హ్మ్. దాని నుంచి వేర్లు సృష్టించి అవును. పెట్టిస్తారు. అది అవును. సొమాటిక్ అంటారన్నమాట. హ్మ్. ఆ రకంగాన ప్రక్రియలో అప్పుడు వేదవ్యాసుడు చేసి వాళ్ళని పా 101 మందిని ఆహ్, పూర్ణ రూపం, శిశు రూపం వచ్చేలాగా ఆయన చేశాడన్నమాట. అబ్బబ్బా! సో, ఈ టెక్నాలజీ అప్పటి నుంచే ఉన్నది. అట్లాగే ఇంకోటి భారతంలోనే ఇంకోటుంది. భారత యుద్ధం అయిపోయిన తర్వాత అశ్వత్థామ బ్రహ్మ శిరోనామక అస్త్రం ప్రయోగిస్తాడు.
ఆ, అప్పుడు ఉత్తరాగర్భంలో ఉన్న శిశువుని చంపేయడానికి వెళ్తుంది అది. ఆ, ఉత్తరాగర్భంలో ఉన్న అభిమన్యుడి ఆ, పుత్రుడు, ఆ, అభిమన్యుడి సంతానం ఉత్తరాగర్భంలో ఉంటే ఆ గర్భంలో ఉన్న శిశువుని కూడా చంపేసే అవును. బ్రహ్మ శిరోనామకాస్త్రం అశ్వత్థామ ప్రయోగించాడు. వా, దట్ ఈస్ నథింగ్ బట్ లేజర్ అన్నమాట. లేజర్ తెలిస్తే అది ఓకే. చిన్న అయిపోతుంది. ఆ, ఈ గ్రహణ సమయాల్లో కూడా అలాంటి లేజర్ రేస్ వస్తుంటాయి. అచ్చా, సో చాలా- అటువంటి టైంలో బయటికి రాకుండానే గ్రహణంలో గర్భిణీలు లోనే ఉండమని చెప్పింది అది. ఓ, సో ఆ లేజర్ దాని నుంచి బ్రహ్మ శిరోనామకాశ్రం నుంచి కృష్ణుడే విష్ణు రూపంలో వెళ్ళి అటు ఆ పిండాన్ని రక్షించటం ప్లస్ ఈ శిరోనామకాశ్రాన్ని బయటికి పంపించడం చేశాడు. ఓకే. ఇటువంటి అన్ని ప్రక్రియలు ఎప్పటి నుంచో వేదకాలం నుంచి. గురూజీ ఎంత ట్రై చేసినా, పూజలు చేసినా, డాక్టర్ల దగ్గరికి పోయినా, ఏం చేసినా కొందరికి సంతాన ప్రాప్తి ఉండదు. ఏం చేయాలి వాళ్ళు? అసలు ఎందుకు అలా జరుగుతుంది? ఇది అనపత్య యోగం చెప్పాం మనం. ఉమ్, ఫస్ట్ దైవ దూషణ దైవ ధిక్కారం ఇటువంటి దైవానికి సంబంధించిన పితృ సంబంధం ఇద్దరికి అన్ని రకాలుగా పాపాలు చేసిన వాళ్ళకి ఇంక ఈ వంశం ఉండకూడదు ఆ, అనే నిర్ణయానికి వచ్చినప్పుడు వారికి ఇటుగానే ప్రయత్నం వస్తుంది. ఓకే. సో వాళ్ళు సద్గతులు పొందాలంటే ఆ, కూపస్తటాక మండూకం ఉద్యానం ఉద్యానం తదా జలదానం అన్నదానంచ అశ్వత్థారోపణం సప్తం ఉమ్, ఏతత్ సర్వం సంతాన సమయే వివ అని. ఓకే. ఎవరికైతే పిల్లలు ఈ రకమైన దోషాలను పిల్లలు పుట్టట్లేదో ఉమ్, వాళ్ళకి సప్త సంతానాలు అని ఉన్నాయన్నమాట. ఓకే. కోపం అంటే ఇదివరకు నూతులు తవ్వించడం, ఉమ్, తటాకం అంటే చెరువులు తవ్వించడం, ఆ, మండపం అంటే దేవాలయాలు నిర్మించడం, ఉద్యానవనం కోపస్తటాక మండపం ఉద్యానం, ఈ నాలుగు ఎవరైతే ఏర్పాటు చేస్తారో అవి సంతానం ఇచ్చినంత ఫలితం ఇస్తాయి. ఓ, తదా జలదానంచి అన్నదానం, అందరికీ జలదానం, అచ్చా. అందరికీ జలదానం చేసి రిజర్వాయర్ నిర్మించి వాటర్ ఫెసిలిటీస్ ఇస్తే అది అన్నదానం. వాళ్ళ పేరుని ఆ వంశాన్ని అన్నదానం చేసి ఉమ్, తదా అశ్వత్థారోపణం, అశ్వత్థం అంటే రావి చెట్టు అనమాట. ఆ రావి చెట్టుని కానీ మనం పాటామంటే కొన్ని వందల వేల సంవత్సరాలు జీవించుకుంటాం. అవును. సో ఈ రకమైన పనులు 7 పనులు ఎవరైతే చేశారో వాళ్ళు సంతానం పొందిన ఫలితం వస్తుంది. ఓకే. సో వాళ్ళకి సద్గతులు కలుస్తాయి. ఓకే. ఈ రకమైన సప్త సంతానాల్లో వారు చేసుకుంటే వారికి మళ్ళీ గతులు లభిస్తాయి. ఓకే. గురుజీ జాతకంలో పుత్రస్థానం అనేది ఉంటుందా? సంతాన స్థానమే పుత్రస్థానం. ఆహా. ఇదివరకు అంటే పుత్రుడు సంతానం అంటే పుత్రుడు పురుషు, అప్పుడంతా మేలు ఓరియంటెడ్ కనుక పుత్ర కామేష్టి పుత్ర సంతానం పుత్రుడే అన్నారనమాట. ఆహా. సంతాన స్థానం అని పంచమ స్థానం, ప్రతి జాతకంలో పంచమ స్థానం సంతాన స్థానం. ఆ, ఆ సంతాన స్థానంలో పురుష గ్రహాలు పురుష రాశులు ఉంటే వాటిని బట్టి పురుష సంతానం, స్త్రీరాశులు ఉంటే స్త్రీ సంతానం, అట్లా జరుగుతుంది. ఓకే. చెప్పాం కదా, గర్భధారణ సమయానికి ఉపచయ స్థానాల్లో పురుష గ్రహాలు సూర్యుడు కుజుడు గురువు ఉంటే పురుష సంతానం కలుగుతుంది. ఉమ్, చంద్రుడు కుజుడు శుక్రుడు ఉంటే స్త్రీ సంతానం కలుగుతుంది. ఓకే. ఆ స్థానాలను బట్టి తెలుస్తుంది. ఇక కవలలు ఉమ్, కవలలు పడతారు, ట్విన్స్ అన్నమాట. ఉమ్, మేనకన్య లగ్నాల్లో మేనకన్య రాశుల సంభోగ సమయానికి ఉమ్, గురువు బుధుడు కుజు శుక్రు చంద్రుల ప్రభావం ఉంటే కవలలు పడతారు, ఆడపిల్లలు అచ్చా, పడతారు. అచ్చా, అచ్చా, ఓకే. ధనుస్సు మిథున రాశుల్లో బుధగురు సంచారం ఉండి సూర్య కుజ ప్రభావం ఉంటే ఉమ్, వాళ్ళకి కవలలు మగపిల్లలు పడతారు. ఓకే. ఆ దిస్వభావ రాశులు అయినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ రెండు కాంబినేషన్ మారితే ఉమ్, ఒక ఆడ ఒక మగ, ఓకే. అవి కూడా పెడతారు. సో కవలలు కవలలు ఇద్దరు మగాన, ఇద్దరు ఆడ లేదా ఆడ మగ, ఆ, ఇవన్నీ కూడా ఆ పరిస్థితులను బట్టి గ్రహగతులను బట్టి వస్తాయి. ఓకే. సో దీని అంతటికి మూలం సంభోగ సమయం, ఓకే. ఆ సమయం అన్నమాట. అవి తెలుసుకున్నారంటే ఇటువంటివన్నీ కూడా. గురుజీ మీరు హస్తం కూడా చూస్తారా? హస్తం అనేది ఇందులో ఒక పార్ట్, జ్యోతిష్యంలో ఒక పార్ట్. జ్యోతిష్యంలో ఒక భాగం. ఓకే. అది ఇండియన్ కాన్సెప్ట్ కాదు, ఈజిప్ట్లో కైరో అనే అతను దాన్ని డెవలప్ చేశాడు. అవునా? సంతాన రేఖ అంటారు కదా చేతిలో. రేఖలు ఉంటాయి, సంతాన రేఖలు అందరికీ ఉంటాయి, అందరికీ రెండే ఉంటాయి. ఆ. ఇక్కడ రెండు చూసి ఇదే చెప్తారు అందరు. ఆ, ఈ స్థానం సంతాన రేఖ, అందరికీ రెండే ఉంటాయి. ఓకే. ఇప్పుడు మరి రెండు లేని వాళ్ళు ఉన్నారు, ఒకటి ఉన్న వాళ్ళు ఉన్నారు, 5-6 మంది 10 మందిని కన్న వాళ్ళు ఉంటారు, అవును. కొంతవరకే అంతే.